మరొక అంశం చూసుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నామినేటెడ్ పదవులకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకంటే దీనికి సంబంధించి కార్పొరేషన్ పదవులు మొత్తం కూడా ఈ రోజు నిన్నటితో ముగిసినట్టుగా తెలుస్తోంది. ఆ పదవి కాలం మొత్తం ముగిసింది. మళ్ళీ కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వబోతా ఉన్నాడా ఏంటి అని చెప్పేసి కూడా చాలా మంది ఆశావాహులు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసినటువంటి ఆ సీనియర్ కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. దీనికి సంబంధించి డిమాండ్ పెరిగిపోయిందట. ఒక్కో పదవికి ₹1.5 కోటికి పైన నామినేటెడ్ పదవులకు ఫుల్ డిమాండ్. సొమ్ము చేసుకుంటున్న కొంతమంది నేతలు, కీలక నేతల పేర్లు చెప్పి ₹లక్షల్లో వసూలు. కాంగ్రెస్ అధిష్టానానికి భారీగా ఫిర్యాదులు. రాజకీయాల్లో ఎదిగేందుకు నామినేటెడ్ పదవి ఒక మెట్టుగా ఉపయోగపడుతుంది. దీంతో ఆ పదవులు సంపాదించాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. లోని ఆ బలహీనతనే కాంగ్రెస్ లోని కొందరు లీడర్లు సొమ్ము చేసుకునే పనిలో పడినట్లు ప్రచారం జరుగుతున్నది. నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తానంటూ భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోరుకున్న పదవి ఇప్పిస్తాని ఆశ చూపి లక్షల్లో అడ్వాన్సులు తీసుకున్నట్లు చర్చ జరుగుతున్నది. దీంతో ఈ విషయాన్ని కొందరు పార్టీలోకి కీలక నేతల ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇటీవల పదవి కాలం ముగిసిన 37 కార్పొరేషన్లతో పాటు ఖాళీగా ఉన్న మరికొన్ని సంస్థల చైర్మన్లు, వైస్ చైర్మన్లు నిర్ణయించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి ఏం జరుగుతుందట అంటే ఏదైతే నామినేటెడ్ పదవులు కావచ్చు, లేకపోతే కార్పొరేషన్లు 37 కార్పొరేషన్ పదవులు అంటే దీనికి సంబంధించి ఫిషరీ చైర్మన్ కావచ్చు, లేకపోతే మున్సిపల్ సంబంధించిన చైర్మన్ కావచ్చు, హుడా కావచ్చు, దీనికి సంబంధించి ఎన్నో రకాలుగా అంటే గ్రంథాలయ చైర్మన్ కావచ్చు, అలాగే వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఈ విధంగా 37 కార్పొరేషన్ చైర్మన్ల పదవి కాలం నిన్నటితో అయిపోయింది. దీనికి సంబంధించి కొత్తగా ఎవరిని ఇవ్వబోతున్నారని చెప్పేసి కొత్తగా మాకే కావాలంటూ కూడా ఎంతో మంది కార్యకర్తలు ఇప్పుడు మేము కూడా చైర్మన్ పదవి మేము ఈ స్థాయికి ఎదగాలనుకుంటున్నాం కాబట్టి అని చెప్పేసి ఆ 37 మంది కార్పొరేషన్ల సీట్లకు చాలా మంది కూడా క్యూ కట్టినట్టు తెలుస్తుంది. ఆ క్యూ కట్టిన వారిని వీళ్ళు క్యాచ్ చేసుకోవడానికి కొంతమంది సీనియర్ నాయకులు అంటే నేను ఈ కార్పొరేషన్ పదవి ఇప్పిస్తాను, నాకు ఇన్ని డబ్బులు ఇవ్వు అంటూ లక్షలు కోట్లలో ఆ వసూలు చేసినట్టు తెలుస్తుంది. పూర్తిగా ₹1.5 కోటికి పైనే కూడా ఒక్కొక్క కార్పొరేషన్ సీటు కూడా ఇక్కడ డబ్బులు ఇస్తా ఉన్నారు. కొందరు ఆశావాహులుగా ఉన్నటువంటి వ్యక్తులు లక్షల్లో అడ్వాన్సులు ఇస్తా ఉన్నారు కొంతమంది వ్యక్తికి. కానీ అడ్వాన్సులు ఇచ్చినా కూడా కనీసం ఫాయిదా లేకుండా పోతుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి డీటెయిలింగ్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఆశావాహుల జాబితాను అటు ప్రభుత్వం ఇటు పార్టీ వర్గాలు విడివిడిగా తయారు చేసినట్టు తెలిసింది. త్వరలో అర్హులను ఎంపిక చేసి జాబితాను ప్రకటిస్తారని జోరుగా ప్రచారం సాగుతున్నది. ఒక్కో పదవికి సుమారు 50 మంది వరకు పోటీ పడుతున్నారు. పదవి దక్కించుకునేందుకు ఎవరికి వారే పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. తమకు సన్నిహితులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సిఫార్సు లెటర్లు తీసుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్లి పరిచయం ఉన్న ఏఐసీసీ నేతల ద్వారా రాష్ట్ర నేతలకు ఫోన్లు చేయించే పనిలో ఉన్నారు. ఇన్ని చేసినా పదవి వస్తుందనే నమ్మకం మాత్రం కుదరడం లేదు. ఇదిలా ఉంటే ₹1.5 కోటి ఇస్తే పదవి పక్కా అంటూ కొందరు సీనియర్ నేతల మాటలకు ఆశావాలు ఆకర్షితులై డబ్బులు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే అన్ని పదవులకు ఒకే రేటు లేదు. కొన్ని కీలకమైన పదవులకు ₹1 కోటి పైనే రేటు చెబుతున్నట్టు టాక్ ఉంది. దీనికి సంబంధించి ఎంతో మంది ఆశావాహులు అంటే మాకు ఈ పదవులు కావాలని చెప్పేసి ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్న క్రమంలో దీన్ని క్యాచ్ చేసుకోవడం కోసం సీనియర్ నేతలు ₹1.5 కోటికి పైగా కూడా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి డబ్బులు లక్షల్లో అడ్వాన్స్ తీసుకొని అంటే ఇక్కడ కొంతమంది ఎవరైతే నాకు ఈ సీటు పక్కా నాకే వస్తుందని చెప్పేసి ఆశావాహులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పార్టీకి తెలియకుండా ఇది కాంగ్రెస్ పార్టీ దృష్టికి కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. వెళ్ళిన తర్వాత మరి ఏం జరగబోతుందని చెప్పేసి ఒకటి చూడాలి. కీలక నేతల పేర్లతో పదవులు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్న నేతలు అటు పార్టీ ఇటు ప్రభుత్వంతో కీలక పదవుల్లో ఉండే నేతలకు సన్నిహితులుగా చెప్పుకున్నట్టు తెలిసింది. తాము చెప్పిన మాటలు బాసులు కాదనే నమ్మకం కలిగించి డబ్బులు గుంజుతున్నట్లు సమాచారం. ఈ దందాలో కొందరు ఏఐసీసీ నేతల పేర్లను, ఇంకొందరు పీసీసీలోని కీలక నేతల పేర్లను ఉపయోగిస్తుండగా మరికొందరు ప్రభుత్వంలోని పెద్దల పేర్లు చెప్పి వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే మొత్తం సొమ్మును ముందే ఇవ్వాల్సిన అవసరం లేదని వెసులుబాటు ఇస్తున్న మధ్యవర్తులు అడ్వాన్స్లో కొందరు నుంచి ₹10 లక్షలు, మరికొందరు వద్ద ₹1,00,000 వరకు వసూలు చేసినట్టు సమాచారం. ఈ దందాను గుర్తించిన కొందరు నేతలు అటు పార్టీ ఇటు ప్రభుత్వం పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో నామినేటెడ్ పదవుల పేర్లతో జరుగుతున్న దందాలో భాగస్వామ్యం ఉన్న నేతలు పేర్లను పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరాధిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఏఐసీసీతో పాటు పీసీసీలో చాలా మంది బడా నేతలు మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర దాదాపు 10 లక్షలు 20 లక్షల చొప్పున అడ్వాన్సులుగా తీసుకుంటూ కూడా మీకు ఈ పదవి ఇస్తాం నాకు ఈ మంత్రి ఉన్నాడని చెప్పేసి కొందరు మంత్రుల పేర్లు చెప్పి కూడా డబ్బులు ఆశావాలను చూసి ఎరగా వేసి ఆ డబ్బులు కాజేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా అందరికీ ఇవ్వాల్సింది అయితే పార్టీలో కష్టపడే వ్యక్తి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కార్యకర్తకు పదవులు దక్కాల్సిందే. కానీ డబ్బులు తీసుకొని పార్టీలో కష్టపడి నువ్వు డబ్బులు తీసుకొని ఏం లాభం? వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి అయినా ₹1 లక్ష, ₹2 కోట్లు ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మరి నువ్వు వాళ్ళకి ఇచ్చే లాభం? కాంగ్రెస్ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చాలా మంది కార్యకర్తలుగా పనిచేసిరు, ఉద్యమకారులు కార్యకర్తలుగా మారి పనిచేసిరు. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి వెళ్తే కోట్ల శ్రీనివాస్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే
దరువు ఎల్లన్న లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎంతో మంది అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది అక్కడ ఇప్పటికీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఎటువంటి విమర్శలు చేసినా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడేటువంటి ఆ గలం విప్పేటువంటి సత్తా ఉన్న నాయకులు చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు. కానీ వాళ్ళకి ఎంతమందికి మీరు ఇటువంటి కార్పొరేషన్ పదవులు ఇచ్చిర్రు? చేతులపైన లెక్క పెట్టారు. అసలు మీరు ఎంతమందికి పనికి వచ్చే వాళ్ళకి కావచ్చు, ఉపయోగపడే వాళ్ళకు మీరు ఎంతమందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చారు? ఇప్పుడు కార్పొరేషన్ పదవుల్లో చేతులపైన లెక్క పెట్టచ్చు ఎంతమంది మాత్రమే ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల గురించి కావచ్చు, ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రజా పాలన గురించి కావచ్చు మాట్లాడే సత్తా ఉన్నటువంటి లేకపోతే సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో మీరు ఆ పదవులు ఇచ్చారు ఒక్కసారి చేతులపైన లెక్క పెట్టచ్చు. కొంతమంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటువంటి సత్తా, కొందరికి అసలు మాట్లాడడం కూడా రాదు. అటువంటి వ్యక్తులకు మీరు పదవులు ఇచ్చి ఏం లాభం? కాంగ్రెస్ పార్టీ గురించి మీ పార్టీ గురించే కావచ్చు, లేకపోతే మీ రేవంత్ రెడ్డి గారి గురించి కావచ్చు మాట్లాడేటువంటి, లేకపోతే మరొకసారి అధికారంలోకి రావాలంటే ఇటువంటి మాట్లాడే వాళ్ళు లేకపోతే మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఎవరు పట్టించుకుంటారు? మళ్ళీ 20-30 సంవత్సరాలు మళ్ళీ వెనక్కిపోయేటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ కోసం ఇప్పటికీ కార్యకర్తలుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పదవులు ఇవ్వండి, వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళకి గౌరవించుకోండి. వాళ్ళని గౌరవించుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులను గౌరవించుకుంటే ఎంతో మంది అటువంటి విద్యార్థి నాయకులు పుట్టుకొస్తారు. మీరు కాటికి దగ్గర ఉన్న వాళ్ళను రేపు మాపో ఇంకా 30 ఇంక 20 ఏళ్ళు అయితే పోయే వాళ్ళు ఇటువంటి వ్యక్తులకు మీరు కార్పొరేషన్ పదవులు ఇచ్చి అసలు ఏం మీ పార్టీకి ఏం చెప్పబోతున్నారు? అంటే పార్టీని మీరే మీ చేతులారా భూస్థాపితం చేయించుకోబోతున్నారా? సరే మీ చేతుల మీదనే అసలు పార్టీని కనుమరుగు చేసుకోబోతున్నారా? ఇప్పుడు మీ పార్టీకి కావాల్సింది ఎవరు? యువ నాయకులు కావాలి. ఇటువంటి యువ నాయకులు ఉస్మానియా వేదికగా చాలా మంది ఉన్నారు. ఆ వ్యక్తులు ఉస్మానియా వేదికగా ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో ఎదురు చూస్తున్నారు. మాకు ఏదో పదవి రాకపోతుందా ఏదో రోజు, ఇంకా 2 సంవత్సరాలు మేము అధికారంలో ఉండబోతాం, 2 సంవత్సరాల్లో మేము ఇన్నేళ్ళుగా కష్టపడేటువంటి ఆ 2 సంవత్సరాల్లో మేము తీర్చుకోలేకపోతామా, మాకు ఆ గౌరవం దక్కకపోతా అని చెప్పేసి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు పదవులు ఇవ్వండి. యువత ఇప్పుడు ముఖ్యం, మీ పార్టీకి యువత ముఖ్యం. ఎందుకంటే భవిష్యత్తులో మొత్తం యువతదే అధికారంలో ఉంటుంది కాబట్టి ఆ యువతకు ఇచ్చేటువంటి యువతకు గౌరవం ఇవ్వండి. వాళ్ళు ఎంతమంది అయితే మీ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారో కష్టపడే వాళ్ళకి పదవులు ఇవ్వండి. కానీ డబ్బులు ఇస్తేనో, లేకపోతే ఇతను మంత్రి కుటుంబం నుంచి వచ్చినానో, లేకపోతే ఇతను మంత్రి చెప్తే మంత్రి ఇచ్చినటువంటి లిస్టులో ఇతని పేరుందనో పనికిరాని వాళ్ళకి పదవులు ఇచ్చే వాళ్ళు, మీ కాంగ్రెస్ పార్టీకి పనికొచ్చే వాళ్ళు, మీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చేటువంటి సబ్జెక్టు సత్తా ఉన్నటువంటి వ్యక్తులకు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు పదవులు ఇవ్వండి. కానీ కాటికి కాలు జాబితాలో పదవులు ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి మళ్ళీ వెనక్కి పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేయాలి, అసలు ఎవరికి పదవులు ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం, అసలు ఈ పదవులు ఇచ్చిన వాళ్ళు మాకోసం ఇంతకుముందు మీరు 37 మందికి పదవులు ఇచ్చారు నామినేటెడ్ పోస్టులు. మరి వాళ్ళు నిజంగా పనికొచ్చే విధంగా మీకు పనిచేసిరా, లేకపోతే వాళ్ళ కోసమే వాళ్ళ డబ్బులు ఎన్నికేసుకోవడం కోసం పనిచేసిరా? ఒకసారి ఎంక్వైరీ చేయండి, ఎవరెవరి కోసం పనిచేసిరు. సరే నిజంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు మళ్ళీ కొనసాగించండి, కొత్త వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇవ్వండి వేరే స్థానాల్లో. కానీ ఈ విధంగా చేస్తే కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. కానీ లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళుగా 50 ఏళ్ళు కూడా వెనక్కిపోయే అవకాశం ఉంటుంది.